సాధారణంగా సెక్స్ మార్పిడి విషయాల్లో కింద స్థాయిలో జరుగుతుంటుంది కానీ పెద్ద స్థాయిలో వాళ్ళు విదేశాల్లో చేయించుకుంటుంటారు కానీ ఇండియా లాంటి చోట్ల ధైర్యం చేయరు. అందులో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు ఇట్లాంటి వాళ్ళు పొరపాటును కూడా ధైర్యం చేయరు. అందులో సాధారణంగా సెక్స్ మార్పిడిలో మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారాలన్నటువంటి ప్రయత్నాలు ఎక్కువగా నడుస్తుంటే విదేశాల్లో జరిగేది అది. అయితే ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారాలన్నటువంటి కేసులు చాలా రేర్గా ఉంటుంటాయి. భారతదేశంలో అట్లాంటి ఒక కేసు ఒక ఐఆర్ఎస్ అధికారి ధైర్యం చేశారు. అఖిల భారత సర్వీసుల చరిత్రలో ఇదే మొదటిసారి జరిగింది. ఒక మహిళా అధికారి పురుషుడిగా లింగ మార్పిడి చేయించుకుని తన పేరు మార్చుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్లైట్ ట్రిబ్యునల్లో జాయింట్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు ఎం అనసూయ. అయితే ఆమెకి అబ్బాయిగా మారాలన్నటువంటి కోరిక, పురుషుడిగా లింగ మార్పిడి చేయించుకున్నారు. ఈ మేరకు అన్ని రికార్డుల్లో కూడా తన జెండర్ని మార్చాలని, పేరుని ఎం అన్కదీర్ సూర్యగా మార్చాలని కేంద్ర ఆర్థిక శాఖకి రిక్వెస్ట్ చేశారు. దీనికి ఆమోదిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నైకి చెందినటువంటి అనసూయ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఇంజనీరింగ్ చేశారు. సివిల్ సర్వీస్ పరీక్షల ద్వారా 2013లో ఐఆర్ఎస్కి ఎంపికయ్యారు. చెన్నై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సహాయ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. 2018లో డిప్యూటీ కమిషనర్గా పదోన్నతి పొందారు. 2023 నుంచి హైదరాబాద్లో పనిచేస్తున్నారు. చాలా ధైర్యం చేసినట్టే అంత నేరుగా నిర్ణయించుకోవడం అన్నటువంటిది.